ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే. సో స్ట్రెస్ 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 ఒత్తిడి 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 డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రెస్ వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ స్ట్రెస్ వల్ల ఎంతో ఎంతో చేంజెస్ కనబడుతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రెస్ అనేది మనుషులకే కాదు, ఈ భూమికి కూడా వచ్చేసింది. స్ట్రెస్, ఒత్తిడి ఒత్తిడి డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ ఒత్తిడి వల్ల ఫ్యామిలీస్ సర్వనాశనం. ఈ స్ట్రెస్ వల్ల జాబ్ చేయలేకపోవటం, ఈ స్ట్రెస్ వల్ల బిజినెస్ చేయలేకపోవటం, ఈ స్ట్రెస్ వల్ల మానసిక రుగ్మత కలగటం, ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ అనుకున్నది సాధించలేకపోవటం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రెస్ వల్ల నేను సాధించలేకపోయాను, నేను రీచ్ అవ్వలేకపోయాను, నేను గోల్ని అటెంప్ట్ చేయలేదు, నేను ఇంకా వేస్ట్, నా వల్ల కాదు, నేను ఉండి కూడా ఉపయోగం లేదు, నేను పనికిరాని వాడిని, నా వల్ల కాదు, ఐ యామ్ వేస్ట్ అని ఈ స్ట్రెస్ వల్ల ఇంకేమిటి నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా వల్ల ఏది కాదేమో, నేను ఇంతేనేమో, ఎందుకు నాకు బ్రతుకు, ఎందుకు ఈ నా లైఫ్, ఎందుకు ఈ నా కెరీరు, ఎందుకు ఈ నా జీవితం, ఎందుకు ఈ సమాజంలో ఇంకా బ్రతికున్నాను, నేను ఏమి సాధించలేను, ఏమి పీకలేను, ఏమి నా వల్ల కాదు 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 అని ఒక మానసిక ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకో యువత. స్ట్రెస్ 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 ఒత్తిడి ఎందుకు, స్ట్రెస్ ఎందుకు? నీకు ఫ్రీగా ఆరాముగా ఒక సిస్టమ్ ప్రకారం వెళితే ఖచ్చితంగా నువ్వు ఆ ఒత్తిడికి లోనవ్వవు. ఎందుకంటే నువ్వు సిస్టమ్ ప్రకారం వెళ్ళవు. ఈరోజు వరకు ఈరోజు కంప్లీట్ చేయవు, ఈరోజుది రేపటి కూడా పెట్టుకుంటావు, రేపటిది ఎల్లుండి కూడా పెట్టుకుంటావు. ఇట్లాగా పేరుకుపోయి నువ్వేమీ చేయలేక, నీ వల్ల కాక, అవి కంప్లీట్ చేయలేక స్ట్రెస్కి గురయ్యి బాస్ చేత, బిజినెస్లో, జాబ్లో, నీ ఫ్యామిలీలో ఇచ్చిన కమిట్మెంట్ ఇవన్నీ కూడా నిన్ను ఒత్తిడికి గురి చేస్తాయి, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, నీ భూమి మీదకు భారం, అవసరం లేదు, ఈ భూమి మీద నువ్వు ఇంకా అవసరం లేదని ఆటోమేటిక్గా నీ లోపల ఉన్నవాడు ఇంకొకటి చెప్పేస్తాడు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో. ఈ ఒత్తిడికి కారణం సరైన టైం టేబుల్ లేక, ఒక సిస్టమేటికల్ వర్క్ లేక, సిస్టమేటికల్గా నువ్వు ప్రాక్టికల్గా నీ లైఫ్ని కొనసాగించక ఈ స్ట్రెస్కి గురవుతున్నావు. నువ్వెవరివైనా కావచ్చు, ఈ వీడియో వింటూ ఉన్నా నువ్వు ఎవరికైనా కావచ్చు. ఒక సిస్టమేటికల్గా ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయాలి, ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి, ఏది పెండింగ్ ఉంచుకోవద్దు. నువ్వు స్ట్రెస్కి గురవుతావు. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయి, నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు ఉన్న చోటున, నువ్వు ఎక్కడైతే ఆఫీస్లో చేస్తున్నావో, ఎక్కడైతే వర్క్ చేస్తున్నావు, ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నావు, నువ్వు ఏ వర్క్ అయినా కావచ్చు, ఏ జాబ్ అయినా కావచ్చు, ఒత్తిడికి లోనవ్వవు, స్ట్రెస్కి లోనవ్వవు. ఒక సిస్టమేటికల్గా నీ లైఫ్ ఉంటే ఖచ్చితంగా నువ్వు స్ట్రెస్కి లోనవ్వవు. గుర్తుపెట్టుకో. ఒత్తిడికి లోనయ్యి, స్ట్రెస్కి లోనయ్యి ఆత్మహత్య చేసుకోవద్దు, సూసైడ్ చేసుకోవద్దు, ఆత్మహత్య ప్రయోగాలు చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలన్న తపన నీలో రావద్దు. ఆటోమేటిక్గా అది వచ్చిందంటే నేను ఎవడు ఆపలేడు. ఏదో క్షణంలో నేను చనిపోవాలి, ఫ్యాన్కి ఉరేసుకోవాలా, లేదా టాబ్లెట్స్ వేసుకోవాలా, రైలు కింద పడాలా, బస్సు కింద పడాలా, నదిలో దూకాలా, సముద్రంలో దూకాలా, ఏదో వెళ్ళే లారీని గుద్దేసేయాలి. రకరకాల ఆలోచనలు ఈ స్ట్రెస్ వల్ల నేను మనశ్శాంతిగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. గుర్తుపెట్టుకో. నువ్వు నీలో ఉండవు, నువ్వు చేసే పని కాన్సన్ట్రేషన్తో చేయవు, నీ వల్ల ఏది కాదని మానసికంగా ఒత్తిడికి గురయ్యి, ఉక్కిరి బిక్కిరి గురయ్యి ఆటోమేటిక్గా మానసికంగా చిందరవందరగా అయిపోయి ఆటోమేటిక్గా నేను పోవాలి, చచ్చిపోవాలి. ఓకే నేను సూసైడ్ చేసుకోవాలి, నా వల్ల కాదు, నా ఫ్యామిలీ అంతా వేస్ట్, నాకు ఇంకెవరు అవసరం లేదు, నేను చనిపోవటమే నాకు కావాల్సింది, నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను చనిపోవాలని స్ట్రెస్కి గురయ్యి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి వీడియో చూడండి, షేర్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. మీ కుటుంబాల్లో, మీ ఫ్యామిలీస్లో మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఈ స్ట్రెస్కి గురయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని
షేర్ చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, ఒక ఫ్యామిలీ ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, ఒక సమాజంలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా సూసైడ్ చేసుకోవాలని ఒక మానసిక ఒత్తిడితో ఒకలాంటి సైకో ఫీలింగ్తో ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకో, ఈ వీడియో నీ ఒక్కళ్ళకే కాదు, నీకు నచ్చితే ఖచ్చితంగా, నచ్చపోయినా నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు ఫార్వర్డ్ చేయి, షేర్ చేయి. స్ట్రెస్కు గురై ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు బలవంతంగా తీసేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకో. ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చాడంటే హ్యాపీగా లైఫ్ని కొనసాగిస్తూ ఉండాలి. తన ప్రాణము పోయే వయసు వచ్చేంత వరకు ఉండాలి, కానీ బలవంతంగా తీసుకోకూడదు. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ ఎంతవరకు రాసి పెడితే అంతవరకు అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. కానీ ఆ ఇయర్స్ లోపల, ఆ బ్రతికే లోపల దేవుడు రాసిపెట్టిన టైం లోపల నువ్వు పోవాలనుకుంటే అది నీ తప్పు, నీ చేతగానితనం. గుర్తుపెట్టుకో.